సింధూర్ ఆపరేషన్ విజయవంతం చేసిన భారత సైన్యాన్ని అభినందించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు బుధవారం సాయంత్రం పెందుర్తి పీఎంశ్రీ హైస్కూల్లో సింధూర్ ఆపరేషన్ విజయవంతమైన సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల హైస్కూల్ ప్రాంగణంలో భారత్ మాతాకి జై అంటూ ప్రశంసలు పలికారు. ఈ సందర్భంగా పంచకర్ల మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై కేంద్ర ప్రభుత్వానికి మరియు త్రిదళ అధిపతులకు భారత సైన్యానికి ప్రత్యేక అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. महात्मा गांधी, महात्मा गांधी, महात्मा गांधी, महात्मा गांधी, महात्मा गांधी. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 1:33 మధ్యలో దేశం గర్వించదగ్గ పరిణామం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏదైతే 2 వారాల క్రితం ఉగ్రవాదులు అమాయకులైన టూరిస్టులను పట్టున పెట్టుకున్నారో దానికి ప్రతిచర్య ఉంటుంది. ఎవరైతే బాధితుల కుటుంబాలకు ఉపశమనం ఇస్తానో ఈ దేశాన్ని కాపాడుకోవటంలో, ఈ దేశ పౌరుల జీవన విధానాన్ని కాపాడుకోవటంలో రాజీ పడను అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. దాన్ని నిలబెట్టుకుంటూ 9 ఉగ్రవాద శిబిరాల మీద, ఎంతో ఇంపార్టెంట్ కరడుగట్టిన ఉగ్రవాద శిబిరాలు 9 మీద దాడి చేసి ధ్వంసం చేసిన విధానాన్ని దేశం మొత్తం హర్షాతిరేకాలు మార్నింగ్ నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఒక పండుగలాగా భారతదేశం వర్ధిల్లాలి, వందే భారత్ అని చెప్పుకుంటూ నినాదిస్తూ చేస్తున్న కార్యక్రమాలు మనం టీవీలో చూస్తూ ఉన్నాం. మనస్ఫూర్తిగా ఎన్డీఏ కూటమి తరపున, ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున, పెందుర్తి ప్రజల తరపున గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కానీ, మన సైన్యానికి కానీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది దేశం గర్వించదగ్గ చర్య. భారతదేశం జోలికి వస్తే కబడ్డార్, మేము ఊరుకునే ప్రసక్తి లేదు, ప్రతి చర్య దానికి 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది అని చెప్పే బృహత్తరమైన కార్యక్రమం. మరి ఇది ఒక మోడీ వల్లే సాధ్యం. మోడీ గారు ఎప్పుడూ కూడా పక్కనున్న దేశం ఆ తీవ్రవాదుల్ని ఎంత రెచ్చగొట్టి మన మీద వదిలినా ప్రతిచర్య తీవ్రంగా చూపిస్తూ వస్తూ ఉన్నారు. అదే మోడీ గారి సత్తా. మోడీ గారికి దేశం పట్ల ఉన్న నిబద్ధత, నిజాయితీకి నిలుటద్దు. ఈ దేశ సంరక్షణ కోసం ఏదన్నా చేస్తానన్న ఒక సంకల్ప బలంతో ముందుకెళ్తున్న మోడీ గారికి ఈ టైంలో మన అందరం కూడా మద్దతు తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి ఆపరేషన్ సింధూర్ సక్సెస్కి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, మన త్రిదళాధిపతులను కానీ, మన సైన్యాన్ని కానీ మనస్ఫూర్తిగా అభినందిస్తాం.